చూసారు యోహాను గారికి ప్రకటన గ్రంథం రాసే అదృష్టం మరి ఆ, వచ్చిందంటే దేవుడు చెప్పినట్లుగా చేశాడు ఆయన. దేవుడు చెప్పినట్లుగా మనం ఇది రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే యోహాను గారికి ప్రకటన గ్రంథం రాసేటువంటి అదృష్టం ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మొట్టమొదట 10వ వచనం చూడండి. ప్రభు దినమందు ఆత్మవశున్నై ఉండగా. ప్రభు దినం ప్రభు దినమందు నేను ఆత్మవశున్నై ఉండగా అనే మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రభు దినం ప్రభు దినం అంటే ప్రభు దినం అంటే యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తుగా సమాధిలోంచి లేపబడినటువంటి రోజు, సంఘం స్థాపించబడినటువంటి రోజు. అందుచేత ఈ ప్రభు దినం అనేటువంటిది మనం ఆలోచన చేయాలంటే ప్రియులరా, మీరు లోక 24:1 చూడండి, 24:13 చూడండి, 24:21 చూడండి, 24:46 కూడా చూడండి. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనేటువంటి విషయాలు మనం అక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రభు దినమందు ఇచ్చాడు. ప్రభు దినమందు మరి సంఘం స్థాపించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఆదివారం దినమందు ఇది ప్రభు దినం. ఈ రోజున యేసుక్రీస్తుగా సమాధిలో నుంచి దేవుడు తన కుమారుడుగా లేపినటువంటి రోజు, లేపి ఆ, ఆనంద తైలంతో అభిషేకించినటువంటి రోజు అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకుందాం. పద్మాసు దీపం అంటే చుట్టూ కూడా సముద్రం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రభు దినాన్న ఈ యోహాన్ గారు ఏం చేస్తున్నాడంటే, అయ్యో ఆరాధనలో నేను లేనేంటి ఎఫ్సి సంఘంలో అంటే ఇంచుమించుగా పద్మాసు దేవికి 40 మైళ్ళు దూరంలో ఉండొచ్చు అని కొంతమంది అన్నారండి. అయితే ఇంచుమించుగా ఒక 40 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి ఎఫ్సి పట్టణంలోకి నేను ఎందుకు వెళ్ళలేకపోయాను ఈ ప్రభు దినం రోజున ఎందుకు ఆరాధనలో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను ఆయన బాధపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూసారా ప్రియులారా, మరి ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడండి. అది ఆరాధనకు నేను వెళ్ళలేకపోయానని ఎంతో బాధపడతా ఉంటే మరి పరవాసిగా ఆత్మవశుడైనట్లుగా చూసారండి. ఆ వ్యాపం పద్మావతిలోనే ఉంది, కానీ ఈ ఆత్మ ఎఫ్సి సంఘంలోకి వెళ్ళినట్లుగా చూసారా, మన యొక్క కోరికను దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం.